నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ వెనక ఉన్నటువంటి పర్యవసానాలు ఏంటి? ప్రధానంగా ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి మంతనాలు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులోనే వాదనలు ప్రతివాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా బనకచెర్ల యొక్క ప్రాజెక్ట్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రాయలసీమకు పట్టుకెళ్ళాలి నీళ్లు అనేది ప్రధానంగా చంద్రబాబు గారు చెప్తాను మాట. బట్ దీనికి తెలంగాణలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా అగైనెస్ట్గా ఉన్నాయి. సో మీ వర్షన్ ఏంటి ఇందులో? బనకచెర్ల ప్రాజెక్ట్ అన్నది కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎత్తుకున్న గలం. దీనికన్నా ముందు పోలవరం విషయంలో ఎంతమందికి క్లారిటీ ఉందో నాకు తెలుసు, కానీ చాలామందికి తెలియదు. ఎందుకంటే పోలవరం 45.7 మీటర్ల పైచిలుక దాని ఎత్తు సామర్థ్యం ఉంటే 42 మీటర్లు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించబడితే ఆ ఎక్సెస్ 3 మీటర్ల ఎత్తు వాటర్ని తరలించడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు ఉన్న తెలుగుదేశంలో కేబినెట్ మంత్రులు ఉండి కేబినెట్ నిర్ణయం ఏంటంటే 41.5 మీటర్ల పోలవరం డ్యామ్ నిర్మించడానికి ఒప్పేసుకొని వచ్చిన తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్లో మన ఏప్రిల్ ఆగస్టులో వచ్చిన పర్యవసానాల్లో 41.5 మీటర్ల కనుక పోలవరం డ్యామ్ కట్టడానికి ఒప్పుకొని కట్టేశారు అనుకోండి, చరిత్రలో పోలవరం డ్యామ్ని కంప్లీట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక పుతిలి పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ చెక్ డ్యామ్. ఎందుకంటే దాని కింద ఉన్న పవర్ డ్యామ్ కానీ పవర్ ప్రాజెక్టులు కానీ దాన్ని విభజన హామీలో మనకి బహుళార్థ సాధక ప్రాజెక్టు కింద ఇచ్చిన ఉదంతం కనుమరుగు, కట్టెని మూసిపోయినట్టు. సినిమా అయిపోయిన తర్వాత చూడండి తెరలా దిగిపోద్ది. అలా బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం అన్న కథ ముగిసిపోయిన అధ్యాయం కింద ఉంటుంది. జస్ట్ లైక్ మన విభజన హామీల్లో మనకు వచ్చిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ వాళ్ళు పెద్ద అచ్చాని పచ్చపూసల్లో చెప్తారు చూడండి. అలా పోలవరం కూడా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అన్నది ముగిసిపోయిన అధ్యాయం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నాకు లాస్ట్ టైం గజేంద్ర షెకావత్ గారిని కలిసినప్పుడు 54,000 కోట్ల అంచనాలతో ఇంక్లూడింగ్ ఆర్ఆర్ ప్యాకేజ్ అని మాట్లాడితే ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా సుముఖంగా లేని కేంద్ర ప్రభుత్వం కేవలం 34,000 కోట్లతోనే ఇంకో 12,500 కోట్లు ఇస్తే అయిపోతుంది వాళ్ళ ప్రకారం నిర్మించుకోండి అని చెప్తున్న దానికి ఈల్డ్ అయిన ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పాలి. కాదు అంటే మీకు మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం మేనిఫెస్టో అనే అబద్ధాలని నిజం రూపంలో చెప్పించిన రామానాయుడు గారితోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? ఎవరైనా సరే పర్యావరణ అనుమతులు, ఎన్ఎస్సీస్ వీళ్ళెవ్వరూ, సిఎస్ఆర్ వీళ్ళెవ్వరూ పర్మిషన్స్ లేకుండా దాన్ని రిజెక్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసిన బనకచెర్ల ప్రాజెక్ట్ ఫైల్ ఇసిరేసారు వెనక్కి. దానికి సబ్ కమిటీని వేసి దాన్ని చర్చిస్తారా? సబ్ కమిటీ ఎవరికి ఉపయోగపడుతుంది? సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆల్రెడీ డిపిఆర్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆయననే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడింది. మొదటి దానికి దిక్కులే కడదానికి కళ్యాణం అంటారు. అంటే ఇక్కడ 54,000 కోట్లతో దగ్గర కంప్లీట్ అయిపోవాల్సిన స్టేజ్లో ఉన్న పోలవరాన్ని నిర్వహిస్తూ కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమ ఇక్కడ పోతిరెడ్డిపాడు ఎడ్లగడ్డ నుంచి వెళ్ళే వాటర్ ఎవరికి చెప్తారు ఈ పెట్టకథలు? పోనీ దీని సామర్థ్యం 45.72 మీటర్లు ఉన్నప్పుడు ఎక్సెస్ వాటర్ తరలించడానికి బనకచెర్ల ఉపయోగపడుతుంది. రెండింటికి కేంద్ర ప్రభుత్వం వినతులు అంటే ముందు ఇక్కడ తగ్గిపోయి కాంప్రమైజ్ అయ్యి యాడని తీసుకెళ్తారు నీళ్లు. పోనీ ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకునే అంత సామర్థ్యం లాగా బనకచెర్ల మేము నిర్మించుకుంటానని చెప్పారా? ఎవడో కాంట్రాక్టర్ 20% ఇస్తానంటే టెంప్ట్ అయితే ఇలాగే ఉంటాయి పనులు. ఇంకొక మాట చెప్తా, చిన్న విషయం ఉంటే పెద్ద బాకాలో చెప్పే చంద్రబాబు నాయుడు గారు నిన్న జాతీయ మీడియాని అసలు ఆయన అడ్రస్ చేయకుండా ఈయనెవరు మన రామానాయుడు గారు అడ్రస్ చేశారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడ్రస్ చేశారు. ఇక్కడ అడ్రస్ చేసిన సారాంశంలో నీలాంటి జర్నలిస్ట్ ఆవేశంగా 3 సార్లు అడిగితే బనకచెర్ల ప్రాజెక్ట్ అన్నది ఎజెండాలోని డిస్కషన్ నాన్ డిబేటబుల్ టాపిక్ అయితే దాని మీద నన్ను ఏమని సమాధానం చెప్పమంటాను 3 సార్లు గెసిరాడు ఆయన, ఎవరు రేవంత్ రెడ్డి గారు. 4వ పాయింట్ అక్కడ సంబంధించిన విషయాలు ఏం మాడారంటే కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవడానికి, గోదావరి రివర్ బోర్డు తెలంగాణలో పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. రెండోది టెలిమీటర్లు పెట్టడానికి, అంటే ఎన్ని టీఎంసీల వాటర్ ఏ రాష్ట్రం ఎంత వాడుతుందో. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఎత్తిన తర్వాత సాగర్కి ఎంత నీళ్ళు వదిలేరు, సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి ఎంత వదిలేరు, ఇలాంటివి టెలిమీటర్లు పెట్టి మానిటరింగ్ చేయడానికి. ఇవి తప్ప బ్రహ్మాండమైన బృహత్తర కార్యక్రమాలు ఏం జరగలేదు. 2014లో ఎపెక్స్ బాడీలో నిర్ణయించి ఈ వాటాల మీద ప్రస్తుతానికి ఉండండి అన్నది రౌందలేని మళ్ళీ ఎపెక్స్ మీటింగ్లో చీఫ్ మినిస్టర్ల సమన్వయంలో ఏవైతే జరుగుతాయో అవన్నీ తర్వాత చర్చలో 11 ఏళ్ళు అయినా సరే వాటికి అతిగతి లేవు. ఇప్పటిదానికి ఢిల్లీ వెళ్ళి ఆ పటేల్ గారి సమక్షంలో పెట్టుకోవాల్సిన మీటింగ్ అయితే కాదు ఇది.
రేవంత్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకొని వస్తే సరిపోయే మీటింగ్ అది. దానికి జాతీయ స్థాయిలో ఏదో జరిగిపోతుందన్న మీటింగ్లో దాన్ని అభివర్ణిస్తే ఇంకంతకన్నా పెద్ద కామెడీ ఇంకోట్లేదు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశమే కానిది అంశం చేసి మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ నవ్వులు పాలైందన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. మీకు అర్థమైందా? దానికి తెపేలా పేపరోడు తెలంగాణ ఎడిషన్లో ఒక వార్త, ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త రాసిన బుర్రతక్కువ మేళం వీడు. ఆ బుర్రతక్కువ మేళంలో ఓ పచ్చల్లోడు ఎప్పుడో జోన్లు క్రియేట్ చేసి ఆడవార్తలు ఏడవార్తలు ఆడ తెలియకుండా చేసిన దౌర్భాగ్యానికి అడ్వాంటేజ్ తీసుకొచ్చని తెలుగుదేశాన్ని మసిపూసి మారేడిగా చేసి మబ్బి పెట్టే కార్యక్రమంలో బొక్కబోర్ల పడ్డారని మాత్రం చెప్పొచ్చు. అంతే. సో ఓవరాల్గా బనకచెర్ల ప్రాజెక్ట్ అన్న దాని మీద ఫస్ట్ కట్టెన్ అయితే దిగిపోయింది. ఫర్దర్ డైలాగ్ అన్నది లేదు. ఉన్నట్టుగా భ్రమింపజేసే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపుతున్నారో దాని పూర్వపరాలు కూడా పోలవరం ఎత్తు తగ్గిన విషయం కూడా ప్రజల్లో ఇవాళ చర్చనీయాంశం కాబోతోంది. ముగిసిన అధ్యాయాలు చేసే బీజేపీ చరిత్రతో కూటమి కట్టిన పొత్తుకి అధికారం మాత్రమే దక్కించుకోగలరు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడట్లేదు అని ఇంకోసారి ఓటంకించి నష్టపోతుంది ఎవరు అనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంతకనే వెళ్ళి ఎందుకంటే ఏ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీటి సమస్య ఈ రోజుకి కూడా శాశ్వత పరిష్కారం లేకుండా ఎగువన దిగువన ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే వచ్చే ఉపద్రవాలకి నిలువరించడానికి ప్రభుత్వాల తరఫున ముఖ్యమంత్రి స్థాయిలో డైలాగులు ఓపెన్ చేయడానికి గళం వినిపించడానికి సమాయత్తమై ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కింద అభివర్ణించాలి. అంతే. పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్కి ఓకే ఇప్పటివరకు మీరు చెప్పారు, మరి తెలంగాణ ఏంటి ఓకే? ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఓకే కాదు, అసలు ఏమీ జరగలేదు ఆంధ్రప్రదేశ్. అదే సార్, అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏంటి ఓకే? పోలవరం ఎత్తు తగ్గించి చెక్ డ్యామ్ కట్టినట్టు కడుతున్నారు. అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టు అనేది నష్టం ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది. రెండోది బనకచెర్ల ప్రాజెక్టుకి ఆ వాటర్ తరలించడానికి ఆ విధంగా వెసులుబాటు అయితే లేదు. ఏ నదుల అనుసంధానం నా డ్రీము నేనే చేశానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇంత ఎత్తు ఉన్న దగ్గర ఎంత ఎత్తుకి తగ్గిస్తే ఈ ఎత్తుకి మధ్యలో ఉన్న నీళ్లు బనకచెర్లకు తరలించడానికి ఉపయోగపడతాయి ఇక్కడ ప్రాజెక్ట్ కడితే. ఈ ఎత్తే తగ్గించిన తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి తరలిస్తారు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఈ ప్రాతిపదికన మీరు గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇక్కడ 2 టర్ములు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. మీరు ఏ రోజైనా నాగార్జున సాగర్ మీద రైతులు కర్రలు పట్టుకుని వచ్చి గలాబాలు పడకుండా ఎక్కడని చూసారా? పోలీస్ పికెట్లే కదా. సాగర్ గేట్లు కాలువలు నీళ్ళు వదలండి, ఎత్తండి, మా వాటర్ మాకివ్వండి, మీ వాటర్ మా వాటర్ ఎక్సెస్ మీరు వాడారు. ఈ గలాబా ఈ రోజుకి ఎంత తీరిందా? రాష్ట్రాల మధ్యలో ఇవాళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో నీటి నిష్పత్తుల మీద తగు ఈ రోజుకి తీరలే, మనకన్నా ముందు ఏర్పడిన రాష్ట్రాలు. ఇప్పుడున్న రాష్ట్ర సమస్యల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో జల సమస్యలు తీవ్రతరం కాబోతున్నాయి తప్ప దానికి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఎన్ని రివర్ బోర్డులు, కృష్ణా రివర్ బోర్డు ఉన్నా, గోదావరి రివర్ బోర్డు ఉన్నా, పోలవరం అథారిటీ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న పేరుకు మాత్రమే తప్ప ఎపెక్స్ బాడీల మీటింగ్లో చీఫ్ సెక్రటరీలు కూర్చున్నా, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చున్నా, ఇరిగేషన్ శాఖ మొత్తం కూర్చున్నా సరే, 2 రాష్ట్రాల నుంచి గౌరవ ముఖ్యమంత్రులు కూర్చున్నా సొల్యూషన్ ఈ రోజుకి రాని నిస్సహాయ స్థితి 11 ఏళ్ళు అయినా సరే మీరు సొల్యూషన్లు ఇచ్చేస్తాం, బనకచెర్లు కట్టేస్తామంటే నమ్మడానికి వెర్రివాళ్ళు అయితే ఎవరైనా ఉంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఎందుకంటే ఈ తెపేల ఛానల్లోనూ బుర్రతక్కువ పేపర్లు వార్తలు చదువుకొని సంతోషిస్తున్నారు వాళ్ళు. వార్తల యొక్క పూర్వపరాలు ఇహపరాలు గ్రహించగలిగితే అసలు విషయాలు వాస్తవాలు మీకు అర్థమవుతాయి. అంతకని